దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి బైబిల్ తరగతులకు హాజరైన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాతావరణం కాస్త అనుకూలించకపోయినప్పటికీ మీరు ఎంతో ప్రయాసంతో ఈ ప్రాంతానికి వచ్చారు. నన్ను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గడిచిన తరగతుల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, సేవకుని యొక్క బాధ్యతలు, సేవకుని యొక్క లక్ష్యము, సేవకుని దర్శనము, ఇటువంటి విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. అదే రీతిగా మరొక తరగతిలో మనము హ్యూమిలిటిక్స్, ప్రసంగ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కూడా ప్రభు సహాయం చేశారు. ప్రసంగ శాస్త్రంలో ప్రసంగికుడు ఏ రీతిగా ఉండాలి, ఎటువంటి మాదిరిని కలిగి ఉండాలి, ఎటువంటి ఆహార్యము, ఎటువంటి మాట తీరు ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ బైబిల్ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని మనము మెరుగుపరుచుకుంటూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ సంఘాలను నడిపిస్తున్న సేవకులు మరింత ప్రభావవంతంగా, మరింత మెరుగ్గా సంఘాలను కట్టుకోవడానికి, సంఘ సభ్యులని మరి పోగు చేయటానికి ఈ మెలకువలు ఉపయోగపడతాయి అన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు. అదే రీతిగా మనం ప్రసంగ శాస్త్రంలో ఎంత మెరుగ్గా మనం బోధించే అవకాశాలు ఉంటాయో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజున హెర్మెన్యూటిక్స్, వ్యాఖ్యాన శాస్త్రాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. గమనించండి, హ్యూమిలిటిక్స్, ప్రసంగ శాస్త్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హెర్మెన్యూటిక్స్ అంటే వ్యాఖ్యాన శాస్త్రం. వ్యాఖ్యాన శాస్త్రం కాబట్టి ఈ ధ్యానానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం ప్రభు చేతులకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు రాజా. ప్రతి నెల ఈ రీతిగా మేము కూడి కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి నాయన మీరు సహాయం చేస్తూ ఉన్నారు. వందనాలు. దీని నిమిత్తం నాయన మరి ఎంతో త్యాగమై ప్రయాసపడి అనేక రీతులుగా సహకరిస్తూ ఉన్న దైవజనుడు సురేష్ గారిని బట్టి వందనాలు. తీసుకురాబడిన సేవకులను బట్టి వందనాలు రాజా. ఈ తరగతి అంతటిలో మీరు మాతో తోడుగా ఉండండి, మాతో విశేషముగా మీరు మాట్లాడండి, సహాయము చేయండి. మేము వీటన్నిటిని అనుసరిస్తూ ముఖ్యంగా మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటూ సంఘాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. నా నోటికి బోరగా ఉండండి, నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి అయ్యా రాజా. సహాయము చేయండి, ఆలోచనను దయచేయండి. మీ కృపకప్పు చెప్పుకుంటున్నాం. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. రావలసిన సేవకుల్ని త్వరపెట్టి తీసుకొని రండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సేవకులారా, చెప్పిన రీతిగా గడిచిన తరగతుల్లో మనం ప్రసంగ శాస్త్రాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యాఖ్యాన శాస్త్రాన్ని మనం నేర్చుకోబోతాము. కొంత సమయం పడుతుంది, దానికి అనుగుణంగా సిద్ధపడి ఉండండి. మరిన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ హెర్మెన్యూటిక్స్ అంటే గ్రీకు పదమైన హెర్మేనియా అనే పదం నుంచి తీసుకున్నారు. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఇంటర్ప్రిటేషన్ గమనించండి, వ్యాఖ్యానించటం, లేదా ఎక్స్ప్లెనేషన్ వివరించటం. ఈ రెండు అర్థాలు వస్తాయి హెర్మెన్యూటిక్స్.
హెర్మేనియా అనే గ్రీకు పదం అన్నమాట. ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించటం. గమనించండి, ఒక వార్తాపత్రికనే, న్యూస్ పేపర్నే మనం చదువుతున్నాం. చదువుతూ ఉన్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆ రీతిగా చదువుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ రీతిగా చదువుకుంటూ వెళ్ళిపోతామో అందులో ఎంతో కొంత సారాంశం ఉంటుంది కదా. ఈ సారాంశాన్ని మనం గ్రహిస్తాం. గ్రహించిన తర్వాత ఊరికనే ఉంటామా? ఖచ్చితంగా ఆ వార్తను ఎవరితోనైనా పంచుకోవటానికి ప్రయత్నిస్తాం. అందులో విషయాన్ని లేకపోతే అందులో సారాంశాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తాం. అంటే ఇప్పుడు ఏం చేసాం, అక్కడ ఏముందో అది అచ్చుగుట్టినట్టు మనం ఆ పదజాలంతో చెప్పలేకపోవచ్చు, కానీ అందులో ఉన్న సారాంశాన్ని మన మాట తీరులో మనకు అర్థమైన భాషలో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పటానికి మనం ప్రయత్నిస్తాం. వ్యాఖ్యానించటం కూడా ఇంతే. వ్యాఖ్యానించటం వేరు, అదే రీతిగా విమర్శించటం వేరు. గమనించండి, ఇంటర్ప్రిటేషన్ వేరు, క్రిటిసిజం వేరు. అందుకని ఫెయిర్ క్రిటిసిజం ఉండాలి, తప్పు లేదు. అందులో సద్విమర్శ అవసరమే, తప్పేం కాదు. కానీ ఆ విమర్శ పేరుతో వక్రీకరించటం అనేది, లేకపోతే ఆ వాక్య భాష్యాన్ని, ఆ భాషను వక్రీకరించటం, లేదా అక్కడ ఉన్న అర్థాన్ని మనం కాస్త ఏమంటారు, దాన్ని తప్పు పట్టడం కాదు, మార్చి చెప్పటం, ట్విస్టెడ్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో. దాన్ని ఆ భాష్యాన్ని లేక అర్థాన్ని మనం తారుమారు చేసేయటం, ఇటువంటివి మాత్రం మనం చేయకూడదు. గమనించండి. అందుకనే వ్యాఖ్యాన శాస్త్రం మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే వాక్యాన్ని గ్రహించటానికి, ఈ వాక్యాన్ని మనం వివరించటానికి. అందుకనే దీన్ని హెర్మెన్యూటిక్స్ అన్నారు. సారీ అయ్యగారు, శామ్యూల్ అయ్యారు. మీరు మాట్లాడండి, అడ్రస్ చెప్పండి. అందుకనే ఒక వాక్య భాగాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఆ వాక్య భాగాన్ని సరైన విధంగా, ఎటువంటి తప్పులు లేకుండా, ఆ తప్పులు ఏమాత్రం కూడా, అంటే గమనించండి, ఎప్పుడు వస్తాయి తప్పులు అంటే ఎప్పుడైతే ఆ వాక్య భాగము మనకు అర్థం కాదో అప్పుడు తప్పులు వస్తాయి. అందుకనే ఈ రోజులు ఏ రీతిగా ఉన్నాయంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి అర్థమైనట్టు వాక్యాన్ని వివరిస్తున్న రోజులు. అందుకే మనం కాస్త మెలకువగలిగి వాక్య అర్థము ఏమాత్రం కూడా మారిపోకుండా, ఎప్పుడు మారిపోకుండా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని పూర్తిగా గ్రహిస్తామో, వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటామో అప్పుడు అందులో ఏ మార్పులు కూడా ఉండవు. గమనించండి. ఆది కాండంలో పెద్ద గోపురం కడదాం మనం అని చెప్పేసి నిమ్రోదు అతని మనుషులు చాలా ప్రయాసపడ్డారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ ఎజెండా, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము పెద్దవాళ్ళం అయిపోవాలి, మాకు కొంత గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా ఈ గోపురం మాకు గుర్తింపు తెస్తుంది అనుకున్నారు. గమనించండి. కానీ సగం కట్టేసరికల్లా భాషలు ఏమైపోయినాయో మీకు తెలుసు కదా. భాషలు తారుమారైపోయాయి. ఈరోజు కూడా గుర్తింపు కోసం వాక్యాన్ని మార్చి, వాక్యాన్ని తారుమారు చేసి చెప్పే విధానాలు మనం బయట చాలా చూస్తా ఉన్నాం. గమనించండి. వాళ్ళు దానివల్ల గుర్తింపు పొందుకోవచ్చేమో, కానీ దేవుని వాక్యము వక్రీకరించబడుతుంది అక్కడ. అందుకనే వాక్యాన్ని వివరించేటప్పుడు ప్రతిదీ కూడా తెలుసుకొని, అర్థం చేసుకొని, సందర్భానుసారంగా బోధించటం అనేది చాలా అవసరం. దానికి ఈ వ్యాఖ్యాన శాస్త్రం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గమనించండి. మనకి ముందుగా ఈ వ్యాఖ్యాన శాస్త్రము ఎందుకు అంటే, ఇది బోధకుని చేతిలో ఒక సాధనం, ఒక టూల్ అన్నమాట. అంటే ఒక పనిముట్టు లాంటిది. అంతేగాని వ్యాఖ్యాన శాస్త్రము ఆట వస్తువు కాదు. పనిముట్టుకు ఆట వస్తువుకి తేడా మనందరికీ
తెలుసు కదా. పనిముట్టు మనకి ఉపయోగపడుతుంది, ఏదైనా సమస్య నుంచి బయటపడటానికి అది మనకి ఉపయోగపడుతుంది. కానీ ఆట వస్తువు అలా కాదు, కొంతసేపు ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆ తర్వాత దాంతో మనకి పెద్దగా పని ఉండదు. అంటే ఈ వ్యాఖ్యాన శాస్త్రము ఎటువంటి పనిముట్టు అంటే, మనం పరిచర్య ప్రారంభించింది మొదలు మనం మరణించేంత వరకు వ్యాఖ్యాన శాస్త్రాన్ని మనం అనుసరించాల్సిందే. ఏ వాక్యాన్ని ఏ రీతిగా తిరిగి వివరించాలి, అదే మన భాషలో ఏ రీతిగా బోధించాలి లేదా ప్రసంగించాలి అన్నదానికి కొన్ని ప్రామాణికాలు మనకు ఈ వ్యాఖ్యాన శాస్త్రం అందిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే మనకు నచ్చిన భాష్యాన్ని చెప్పటానికి వీల్లేదు. ఈ రోజున మనకి చాలా కామెంటరీస్, వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే కొన్ని స్టాండర్డ్ కామెంటరీస్ ఉన్నాయి. దానికి మన భారతదేశంలో ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, ఇంగ్లీష్ బైబిల్ చదువుకునేవాళ్ళు మాథ్యూ హెన్రీ కామెంటరీని ఫాలో అవుతూ ఉంటారు. అది స్టాండర్డైజ్డ్ కామెంటరీ, మాథ్యూ హెన్రీ. ఇకపోతే మన తెలుగులో ఒకటి రెండు ఉన్నాయి, కానీ అందరికీ అందుబాటులో ఉండేది మాత్రం ఒకటి రెండు. అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర వేదాంత కళాశాల ఉంది కదా సికింద్రాబాద్లో, ఏసీటీసీ వాళ్ళు ఏ పబ్లికేషన్ చేసినా సరే అది చాలా ప్రామాణికమైనది. ఎందుకనంటే వాళ్ళు ప్రతిదీ కూడా భారతదేశ పరిస్థితిని, అలాగే భారతదేశ మూలాలను, భాషను, ముఖ్యంగా తెలుగు భాషను, ఏ ప్రాంతాల్లో ఎవరు మాట్లాడుతున్నారో దీనికి అనుగుణంగా వాళ్ళు చేసే ప్రచురణలు అయితే ఉంటాయి. వీళ్ళు ప్రతిదీ కూడా ప్రామాణికం ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, మనకి భారతదేశానికి బైబిల్ అనువాదాలకు మూలకారకుడైన మెకాలే వీళ్ళ దగ్గర నుంచి, అలాగే విలియం కేరీ వాళ్ళ దగ్గర నుంచి. ఇకపోతే తెలుగులో మనకి ముఖ్యంగా తెలుగు నుడికారాన్ని బట్టి తెలుగు భాష అనువాదాలు, ఈ బైబిల్ అనువాదాలు, వ్యాఖ్యానాలు సిపి బ్రౌన్ దగ్గర నుంచి మనకు మొదలయ్యాయి. చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అంటారు, అతని దగ్గర నుంచి, ఆ దొరగారి దగ్గర నుంచి ప్రారంభమయ్యాయి. వాళ్ళు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏసీటీసీ వాళ్ళు, వాళ్ళ కామెంటరీస్ ఉంటాయి, కానీ అవి అందరికీ అందుబాటులో ఉండవు. కానీ ఈ రోజున అందరికీ అందుబాటులో ఉండే కామెంటరీ ఏంటంటే తెలుగులో వ్యాఖ్యాన సహిత బైబిల్. మీరు చూసే ఉంటారు, ఇండియన్ బైబిల్ లిటరేచర్ వాళ్ళది గ్రేస్ బైబిల్ అంటారు. వ్యాఖ్యాన సహిత బైబిల్ అది వాడుక భాషలో ఉంటుంది, అలాగే దాని కింద వ్యాఖ్యానం కూడా ఉంటుంది. ఇకపోతే మనకి డానియల్ రెఫరెన్స్ కానీ, డానియల్ డిగ్లాట్ కానీ, అంటే డానియల్ ద్విభాషా బైబిల్ కానీ, రెఫరెన్స్ బైబిల్ కానీ, ఇవి వెతుక్కోవటానికి కానీ అలవాటు పడటానికి కానీ మన తెలుగు వాళ్ళు అంత సిద్ధంగా లేరని నాకు అనిపిస్తుంది. అంటే అది రుచించకపోవచ్చు జనాలకి. అంటే అందులో విషయ పరిజ్ఞానం లేదని కాదు, అందులో విషయం ఉంది, ప్రామాణికాలు అన్నీ ఉన్నాయి, కానీ మనకు అలవాటు అవ్వదండి. ఇప్పటికి కూడా మనలో చిన్న చిన్న బైబిల్ ఎంచుకునే విషయంలో మనకి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఇప్పుడు కొరియన్ ప్రింట్ లేదు, కానీ జనాలందరూ కొరియన్ ప్రింట్లో చదవటం అలవాటు అయిపోయి కొరియన్ ప్రింట్ ఉందా అంటారు. ఇప్పుడు వచ్చాయని కంప్యూటర్ ప్రింట్ బైబిల్స్. కాబట్టి న్యూస్ పేపర్లో ఏ ఫాంట్ ఉంటుందో ఇక్కడ బైబిల్లో కూడా అదే ఫాంట్ ఉంటుంది. కానీ ఒకప్పటి బైబిల్స్లో కొరియన్ ప్రింట్ ఉండేది. ఆ అక్షరాలు కానీ, తలకట్టులు కానీ, పళ్ళులు కానీ వేరేలాగా ఉంటాయి కొంచెం. అవి ఈ తరం పిల్లలకి, చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇస్తే బహుశా అంత త్వరగా అర్థం కాదు. ఇటువంటి చిన్నపాటి ఎంపికలో చిన్నపాటి తేడాలు ఎలాగున్నాయో మనం వ్యాఖ్యానాన్ని ఎంచుకునేటప్పుడు కూడా మనకి కొంత అలా ఉంటుంది. అంటే ఏసీటీసీ బైబిల్స్ అందరికీ అందుబాటులో ఉండవు. వాళ్ళ కామెంటరీస్ కానీ, వాళ్ళ నిఘంటు డిక్షనరీస్ మాత్రం అందరూ ఫాలో అవుతారు, కానీ కామెంటరీస్ పెద్దగా ఎవరు ఫాలో అవుతారు. కానీ తెలుగు కామెంటరీలో ఇది వ్యాఖ్యాన సహిత బైబిల్, గ్రేస్ బైబిల్ అంటారు. అలాగే వాడుక భాషలో ఉంటుంది, అది ఇండియన్ బైబిల్ లిటరేచర్, చెన్నై వాళ్ళది. ఇది చాలా ప్రామాణికమైనది. ముఖ్యంగా కొంతమంది పెద్ద పెద్ద బోధకులు కొన్ని బైబిల్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. లైఫ్ బేస్ స్టడీ బైబిల్ని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు.
అదో 1700 ఉంటుంది. అది దాన్ని ఎక్కువగా ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది కూడా కామెంటరీ ఉంటుంది, కానీ మనకు అంతగా రుచించకపోవచ్చు. లేదు, యవనస్తులు ఎవరైనా ఎడ్వర్డ్ విలియమ్స్ స్థాయిలో నేను ఉండాలనుకునే వాళ్ళు దాన్ని ఫాలో అయితే అవ్వచ్చు, తప్పేం కాదు. కానీ ఈ ఇండియన్ బైబుల్ లిటరేచర్ ఎక్కువగా ప్రకాష్ గంటే లాంటి అపాలజెటిక్స్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడినా అందులో నుంచే మాట్లాడతారు ఎక్కువగా. కాబట్టి ఇటువంటి సాధనం అన్నమాట, ఎంత ఉపయోగకర సాధనమో అర్థం చేసుకోండి వ్యాఖ్యాన శాస్త్రం అనేది. అందుకని దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధించాలి, వాక్యానుసారంగా బోధించాలి. ఈ విజన్, ఈ దర్శనం గనక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రామాణికాలన్నీ కూడా మనం అలవర్చుకుంటాం, ఖచ్చితంగా వీటిని మనం అనుసరిస్తాం. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇవేమీ లేవనుకుందాం కాసేపు. ఈ వ్యాఖ్యాన శాస్త్రం లేదు, నిఘంటువులు లేవు, ఏమీ లేవనుకుందాం. బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన చుట్టూ ఎరుపు రంగు ఉంటుంది కదా, అదే ఉంది మన చేతిలో అనుకుందాం. ఈ చదివేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే, మనం సాధారణంగా వి క్రియేట్ ఎ బిగ్ పిక్చర్. దీన్ని దృశ్య రూపకంగా చూడటానికి ప్రయత్నిస్తాం. చదివిన దాన్ని విజువలైజ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఇది ఒక ప్రక్రియ మనం అర్థం చేసుకోవటానికి. గమనించండి. అలాగే ఎప్పుడైతే దీన్ని మనం ఇలా విజువలైజ్ చేసుకుంటామో దేవుని వాక్యం అనేది చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇలా విజువలైజ్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే చాలామంది ఎరుసలేం ట్రిప్ వెళ్తారు. అక్కడికి వెళ్తే బైబిల్లో కనిపించే అక్కడ కొద్దిగా 5% కనపడతాయి. అక్కడ మిగతా అన్నీ ఎలక్ట్రిక్ బస్సులను, మెట్రో ట్రైన్లను అయ్యే కనపడతా ఉంటాయి అక్కడ రోడ్ల మీద. కానీ వాళ్ళు ఏమంటారు, ఇక్కడే గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వారు నడిచారంటారు. అక్కడికి వెళ్ళి చిన్న అనుభూతి తప్ప అక్కడికి వెళ్తేనే విజువలైజ్ అవుద్ది అనుకోకూడదు. మనం అక్కడికి వెళ్తేనే వీటన్నిటిని మనం గుర్తించగలం, ఇంకా బాగా అర్థమవుద్ది. చెప్పేవాళ్ళు చెప్తారు, ట్రావెల్ ఆపరేటర్స్, టూర్ ఆపరేటర్స్ ఏం చెప్తారంటే, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే బైబిల్ ప్రాంతాలన్నీ చూసి రావాలి అంటూ ఉంటారు. సరే, ప్రభు అవకాశం ఇస్తే చేతిలో డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు, కానీ పెద్ద విషయం కాదు. కానీ అవన్నీ లేవు అనుకుందాం. వెళ్ళే అవకాశం లేదు, వ్యాఖ్యాన శాస్త్రం మన దగ్గర లేదు, వ్యాఖ్యాన సైతం బైబిల్ మన దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా బేసిక్ థింగ్, ప్రాథమికంగా మనం చేసేది ఏంటంటే వాక్యాన్ని విజువలైజ్ చేసుకుంటాం. దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం. అందుకని సాధారణంగా చదివే అవకాశము లేని ప్రాంతాలలో, ఎక్కడైతే మనుషులు బైబిల్ చదివే అవకాశం లేదో, వాళ్ళ అక్షరాస్యతను బట్టో లేకపోతే పరిస్థితులను బట్టో, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి సినిమాని తెర మీద వేసే కారణం అదే. ఎందుకనంటే వారికి విజువల్గా, అంటే అలా దృశ్యీకరణగా కనిపించినప్పుడు అవన్నీ వారి మనసుల్లోకి వెళ్తాయి, వాళ్ళు ఇంకెప్పటికీ కూడా మర్చిపోరు. అందుకనే కరుణామయుడు సినిమా చూసి ఖర్చు తడుపుకోకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. ఎందుకని? అవన్నీ మనం విజువలైజ్ చేసుకున్నాం. ఆ 4 సువార్తల్లో ఆఖరి అధ్యాయాలు ఆయన శిలువ శ్రమలు మనం చదివితే అంతగా మనకి ఇది కాకపోవచ్చు. కానీ ఏం చేసాం మనం? ఎదురుగా కరుణామయుడిలో విజయ్ చంద్రని కొరడాలతో కొడుతుంటే చూసాం, మనం ఏడ్చాం. అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, విజువలైజేషన్ వల్ల, అంటే దీన్ని అలా దృశ్యరూపకంగా చూడటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. అందుకే వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఆ రీతిగా మనం విజువలైజ్ చేసుకుంటాం. అందుకనే ఈ వ్యాఖ్యాన శాస్త్రంలో ఇది మనకు ఒక సాధనం లేదా ఒక పనిముట్టు. అలాగే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. గమనించండి, అర్థం చేసుకున్నాం సరే, దీన్ని ఎలా అప్లై చేసుకుంటాం మన జీవితాలకు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అర్థం చేసుకున్నాం అంటే ఇంటర్ప్రెట్ చేసుకున్నాం, లేకపోతే దీన్ని అంతా విజువలైజ్ చేసుకున్నాం, బాగానే ఉంది. దీన్ని ఎలాగా యాట్రిబ్యూట్ చేసుకుంటాం, దీన్ని ఎలాగ మన జీవితాలకు ఆపాదించుకుంటాం కదా, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ బాధ్యత కూడా ప్రతి బోధకుని మీద ఉంది.
ఈ విషయాలు, ఈ ఉపమానాలు, ఈ అద్భుతాలు, ఈ సూచక క్రియలు మన జీవితాలకు ఎలాగ మనం అన్వయించుకుంటాం, ఎలాగ మనం అప్లై చేసి చూస్తాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రసంగ శాస్త్రము మాట్లాడటానికి ఎలాగ ఉపయోగపడుతుందో వ్యాఖ్యాన శాస్త్రము వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియ సేవకులారా, జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక పనిముట్టని చెప్పాం. అలాగే వ్యాఖ్యాన శాస్త్రం యొక్క ఆవశ్యకతను కూడా మనం తెలుసుకోవాలి. ఇంపార్టెన్స్, అసలు ఇది ఎందుకు అవసరం అంటే గమనించండి. ఎవరికి నచ్చిన విధానంలో వారు చెప్పేసి ప్రజలని పోగు చేసే ఈ రోజుల్లో ఏదో 4 మొక్కలు తెలుసు కదా, ఈ 4 మొక్కలే చెప్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదొక విధానం. అయితే మరొక విధానం ఏంటంటే, బయట ట్రెండింగ్లో ఉండే సేవకులు ఉంటారు కదా కొంతమంది బోధకులు, వాళ్ళని పిలిపిస్తే 4 విషయాలు ఇక్కడ కూడా తెలుసుకుంటారు. దానివల్ల మనకి కూడా ఒక గుర్తింపు వస్తుంది అని పెద్ద పెద్ద ట్రెండింగ్లో ఉండే సేవకుల్ని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. అరే, ఆ విషయమే మనం చెప్తే జనాలు వినరా అంటే నువ్వు ఎప్పుడు చెప్పావని వాళ్ళు వినడానికి. ఇది సమస్య ఉన్నది అక్కడ. అంతేగాని వాళ్ళు వస్తేనే వింటారని కాదు, మనం ఎప్పుడు చెప్పలా. ఇదే మన దగ్గర ఉన్న సమస్య. ఎందుకు చెప్పలేదంటే మనకు తెలిసినయే కొంత, అది కూడా కొంత వివాదాస్పదంగా అవ్వకుండా మనం జాగ్రత్త పడుతూ వచ్చాం అంతే. అందుకనే ఈ ఉన్న 4 మొక్కలు, తెలిసిన 4 మొక్కలు, వీటిని బట్టి మనం ఇది చేయటం కాదు, కానీ ఆ వాక్య భాగాలను మనం నెమరు వేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. నెమరు వేయటం అంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమోగా. ఏం చేస్తుంది ఈ ఆవు కానీ గేదె కానీ హడావుడిగా, అయ్యగారు ఉన్నారు, అయ్యగారు బాగా హడావుడిగా గడ్డంతా తినేసి ఎక్కడ పెట్టుకుంటుంది, పెట్టుకొని ఖాళీగా కూర్చొని ఏం చేస్తుంది, అలా సగం వదిలి దాన్ని మళ్ళీ బయటకు తీసుకొని అంటా ఉంటుంది. నెమరు వేసుకోవడం అంటే అది ఇదన్నమాట. వ్యాఖ్యాన శాస్త్రంలో కూడా మనం వాక్యాన్ని వివరించాలంటే ఒక చిన్న ఉపమానాన్ని మనం చదువుతున్నాం అనుకుందాం, ఊహించుకోండి. ఈ ఉపమానాన్ని చదువుతున్నప్పుడు ఏకబిగిన 5-6 వచనాలు 6-7 వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఒక వచనం చదవండి, ఆగండి, ఆగి ఆ వచనాన్ని ధ్యానం చేయండి. ఇదే నెమరు వేసుకోవడం అంటే, ఆ వచనాన్ని ధ్యానం చేయండి. అందుకని ఇక్కడ కొన్ని ప్రాథమికమైన విషయాలు బోధకులు కూడా పట్టించుకోవాలి. అదేంటంటే, ఒక బోధకుడు లేదా ప్రసంగికుడు 1 అరగంట పాటు ప్రసంగించారు అనుకుందాం. దానికి సభాధ్యక్షుడు ఏం చేస్తాడు, ఆ వాక్యం సారాంశాన్ని అస్సలు ఎక్కడ చెడగొట్టకుండా మాట్లాడాలి. కానీ ఏంటంటే వీళ్ళ విజ్ఞాన ప్రదర్శనలు చేస్తారు. అంటే ఆయనకి మాత్రమే కాదు తెలిసింది, మాకు కూడా తెలుసు అని చెప్పుకోవడానికి 4 పాయింట్లు యాడ్ చేస్తారు. ఇక జనాల్లో గలిబిలి మొదలవుతుంది. చెప్పుకోరు కానీ బయటికి ఆయన ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇంటికి వెళ్తా ఏదో మాట్లాడడం మొత్తం. అందుకని ఒక పెద్ద ప్రసంగికుడో లేకపోతే ఒక సీనియర్ సేవకుడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడం ఉండడమే మంచిది. మనకి ఎంత అనుభవమైనా ఉండనివ్వండి. ఎందుకనంటే దేవుని ఆత్మచేత ఆయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అది కొంత కార్యం జరిగిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు వారిలో, ఎవరిలో, విశ్వాసులు. మనం దాన్ని చెడగొట్టేయకూడదు. కానీ మనకున్నది ఏంటంటే ఎక్కువ ఒక పెద్ద ప్రసంగికుడు మాట్లాడాక కూడా మనం కూడా మాట్లాడటానికి, అంటే మాకు తెలుసు అనడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా అసలు ఇలాంటి మనం ప్రోత్సహించకూడదు. ఎందుకనంటే ఆ ముందు చెప్పిన సారాంశం అంతా కూడా సంఘ పరిచర్య లేని రోజుల్లో కూడా ఏ బోధకుడైనా సరే ఇటువంటి ప్రాథమిక లక్షణాలను అనుసరించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మంచి విధానం అనేది తర్వాత తరాలకు మనం చూపించిన వాళ్ళు అవుతాం. ఉదాహరణకి మన మండలంలోనే
పరంజ్యోతి గారు లాంటి వాడు మాట్లాడాక ఇంకా మనం మాట్లాడకూడదు. పోలిసెట్టిపాడు ఆయన మాట్లాడాక ఇక మనం మాట్లాడకూడదు. ఆయన మాట్లాడాక కూడా మనం 10 నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. మన విజ్ఞాన ప్రదర్శన ఏంటో అర్థం కాదు. అందుకనే గమనించండి, ఈ నెమరు వేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఇచ్చాం? మనం మాట్లాడితే వాళ్ళు నెమరు వేసుకోరు. ఇంకా అర్థమైందా నెమరు వేసుకోవటంలో ఉన్న ఉపయోగం ఏంటో? మనం మాట్లాడితే ఏమవుతుంది? ఇవన్నీ ఓవర్లాప్ అయిపోతాయి. ఒక ఆలోచన ఇంకో ఆలోచన, ఈ భావజాలన్నీ ఒకదాని మీద ఒకటి వీళ్ళకి పైలప్ అయిపోద్ది. వీళ్ళకి ఇంకా పోగుపడిపోయి ఇదంతా ఎందుకు కానీ ఇంటికి వెళ్ళి తిని పడుకుందాం అనుకుంటారు, విసిగిపోతారు. అందుకని ఒక ప్రసంగం ఉండటమే మంచిది కదా. ఆయనే తెస్తాడు, ఈయనే తెస్తాడని ఒక మీటింగ్లో 2 ప్రసంగాలు అనవసరం నన్ను అడిగితే. ఆ ఒక్క ఆయనకే గంట ఇవ్వు, గంటన్నర ఇవ్వు, తప్పు లేదు. ఇంక మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఆ భావజాలాన్ని ముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెడగొట్టినట్టు ఉండకూడదు. ఇటువంటి కొన్ని మనం అనుసరించాలి, గమనించాలి. ఎందుకని అంతసేపు ఆయన మాట్లాడాక వీళ్ళు కూడా నెమరు వేసుకోవడానికి, విశ్వాసులు కూడా నెమరు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గమనించాలి. ఎక్కడే కాదు వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు నెమరు వేసుకునే అవకాశం ఇక్కడ వచ్చింది కదా, ఇంటికి వెళ్తా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. తెల్లారితే పొలానికి వెళ్ళినా కూడా ఆలోచిస్తూ ఉంటారు. పక్కలతో పంచుకుంటూ ఉంటారు ఇదే విషయాలు. అంటే ఎంత కార్యం జరిగింది అక్కడ, ఇది మనం గ్రహించాలి, గమనించాలి. మన వాళ్ళు ఏంటంటే క్రిస్మస్ తాతలాగా ఎంతసేపు స్టేజ్ మీద తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు కనిపించాలి. ఆ సీనియర్ సేవకుడు మాట్లాడుతున్నా సరే వీళ్ళు కనిపించాలి జనాలకి, తిరుగుతూనే ఉంటారు క్రిస్మస్ తాతలాగా. ఇటువంటి మనం మానుకుంటే మంచిది. ఎందుకనంటే నెమరు వేసుకునే అవకాశం మనం ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు నెమరు వేసుకోవాలి. అది ఆదివారం ఆరాధన కానివ్వండి, గృహకూడికలు కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అనుసరించేది కూడా ఇదే. ఒక ప్రసంగం ఉంటుంది మంచిది, ఫుల్ టైం అది ఇచ్చామనుకోండి, అక్కడ జరగాల్సిన పని ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల కొంత ఉపయోగం కూడా ఉంటుంది. మనం ఏంటంటే మనం కొన్ని మొహమాటంతో కొన్ని మనకు తప్పవు అనుకుంటే ఇంక చేయగలిగేది లేదు కదా. అందుకనే గమనించండి, ఈ నెమరు వేసుకునే కళ, లేకపోతే ఇలాగ వాక్యాన్ని ధ్యానించే కళ మనకి అలవాటు అవుతుంది. ఒకప్పుడు క్రైస్తవ్యం పరిశుద్ధత కొరకు లేదా దేవుని దర్శనంతో పని జరిగిస్తూ ఉండే పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు కొన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులు రాజీ పడిపోతున్న రోజులు కాబట్టి మన అవకాశం మేర కొన్నిటిని మనం అనుసరిస్తాం, కొన్నిటిని మనం అనుసరించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే మనం ఈ రీతిగా చెప్పాను కదా, ఆ 6-7 వచనాలు ఉపమానాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక వచనం చదివాక దాని దగ్గర ఆగి మనం నెమరు వేసుకుంటూ ఉన్నాము అనుకోండి. కొన్నిసార్లు మనం ప్రతి పదానికి కూడా ఆగొచ్చు, తప్పేం కాదు. ఆగి మనం దాన్ని విజువలైజ్ చేసుకోవటం, దాన్ని ఆలోచించటం, దాన్ని ధ్యానించటం, దీని పోలికగా ఉన్న విషయాలు నువ్వు రిఫరెన్స్ బైబిల్ని మళ్ళీ చూడవసరంలే, ప్రభువే నీకు జ్ఞాపకం చేస్తారు. నువ్వు ఎక్కడిస్తున్నావు జ్ఞాపకం చేసుకునే టైము, ఆయన్ని జ్ఞాపకం చేసే టైం నువ్వు ఇవ్వట్లా. ఏం చేస్తాం మనం? హడావుడిగా అన్ని సిద్ధపడిపోతా ఉంటాం. అందుకని టైం తీసుకోవాలి. ఆ వచనాలని దీన్ని ఏమంటామంటే మనం వ్యాఖ్యాన శాస్త్రంలో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ది లైన్స్ అంటాం. రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటే ఒక వచనం నుంచి మరొక వచనంకి వెళ్ళే మధ్యలో ఆగి అక్కడ మనం మన వ్యాఖ్యానాన్ని, మన వ్యక్తిగత అభిప్రాయాన్ని, మనం అర్థం చేసుకున్న దీన్ని మనం వివరించడానికి ప్రయత్నిస్తాం. అలాగే రీడింగ్ బియాండ్ ది లైన్స్ అంటే అక్కడ అక్షర రూపంగా మనకి లేకపోవచ్చు, కానీ సందర్భానుసారంగా మనకి కొన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరగా ఆయన్ని ముఖాముఖిగా చూడటానికి కూడా ధైర్యం సరిపోక ఆయన వెనక నిలబడి ఏం చేసింది?
ఆమె తెచ్చిన అత్తరును ఆయన కాళ్ళకు పూసింది కదా, ఆయన కాళ్ళకు పూసింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా. బియాండ్ ది లైన్స్ అంటే చెప్తున్నా మీకు, అంటే అక్కడ అక్షర రూపంగా ఆయన కాళ్ళు ఎటు పెట్టాడో మనకు తెలియదు. ఇక్కడ మనం యూదులు కూర్చునే విధానాన్ని తెలుసుకున్నాం కదా, యూదులు ఎలా కూర్చుంటారో ఆ విషయాన్ని మనం బోధిస్తాం. ఇది రీడింగ్ బియాండ్ ది లైన్స్. యూదులు మనలాగా బాష్పటం వేసుకొని కూర్చోరు. యూదులు 2 కాళ్ళు ఒకవైపు పెట్టి కూర్చుంటారు. చాలామందికి ప్రార్థించే అలవాటు కూడా అలాగే ఉంటుంది అనుకోండి, మనలో కూడా కారణం అలా కూర్చుంటారు. కాబట్టి ఆమెకి ఆ కాళ్ళకి అత్తరు పూసే అవకాశం దొరికింది. ఈ విషయం అక్కడ స్పష్టంగా అక్కడ రాయబడి ఉండదు, కానీ మనం తెలుసుకున్న విషయం. దీన్ని మనం వివరిస్తాం విశ్వాసం. ది రీడింగ్ బియాండ్ ది లైన్స్. అందుకనే టైం తీసుకోవాలి, వ్యక్తిగతంగా ధ్యానించాలి, నోట్స్ సిద్ధపరచుకోవాలి, కొన్ని పాయింట్లు రాసుకోవాలి. మన బైబిల్ని అండర్లైన్ చేసుకోవచ్చు. కొంతమందికి బైబిల్ని అసలు ఏ గీతలు అక్షరాలు లేకుండా చూసుకునే అలవాటు ఉండదు, తప్పేం కాదు. ఇలాంటి వాళ్ళు సపరేట్గా ఏదైనా నోట్స్ పెట్టుకొని రాసుకుంటూ ఉండొచ్చు ఆ పాయింట్లన్నీ కూడా. ఇకపోతే డిజిటల్గా చదివే వాళ్ళు డిజిటల్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఒక మంచి ఆప్షన్ చెప్తున్నాను. ఈస్వర్డ్, ESWORD. ఈ యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే 2 ప్యారలల్గా 2 బైబిల్స్ని మీరు చదువుకోవచ్చు, ఇంగ్లీషు తెలుగు. లేకపోతే ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి మనకు, KJV, NKJV, NIV, ESV, ఇటువంటి వర్షన్స్ ఉంటాయి. వీటిని మనం ప్యారలల్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకి మన మొబైల్స్లో తెలుగు బైబిల్లో తెలుగు వచనం వచ్చి కింద ఇంగ్లీష్ వచనం వస్తుంది కదా. దీంట్లో కూడా మనం నోట్స్, అంటే ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం టైప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ ఈస్వాడ్లో కూడా ఇంకోవైపు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఆ వచనానికి అనుగుణంగా మనకు కలిగిన అనుభవాలు లేదా మనం చెప్పాలనుకున్న ఉదాహరణలు ఇటువంటివన్నీ రాసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇవి మనకి ఉపయోగపడుతుంది. ఎక్కువగా డిజిటల్గా ఫాలో అయ్యేవి. మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బైబిల్ తెరవడం ఎప్పుడైనా చూసారా? చూడరు. ఎందుకనంటే ఆయన ఫాలో అయ్యేది ఈస్వర్డ్. ఒకసారి 2018 అనుకుంటా మన బొక్కు కొత్తగూడెంలో ఆయన ట్యాబ్లెట్ కొట్టేశాడు. ఎవరు ఆడేమనుకున్నాడేమో, మరి అందులో చాలా ప్రసంగాలు ఉంటాయి అనుకున్నాడేమో. పాస్వర్డ్ లేకుండా ఎందుకు ఓపెన్ అవుతాయి అవన్నీ కదా. మొత్తానికి ఒక 1 రోజుల తర్వాత దొరికింది. ఇంకా ఆయన తప్ప ఎవరు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అది ట్యాబ్లెట్ అంటే ఐప్యాడ్ అయింది. అందుకని ఇలా డిజిటల్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. కొద్దిగా వెనక తరం వాళ్ళు నోట్స్ పెట్టుకొని, బైబిల్తో పాటు నోట్స్ పెట్టుకొని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మన ప్రాంతాల్లో పెద్దగా నేను పెట్టుకొని మాట్లాడే వాళ్ళు నేను పెద్దగా చూడలేదు. కానీ అంటే నేను వచ్చేదే కొద్దిగా తక్కువ కదా. చాలా చోట్ల నేను కొద్దిగా ముందు తరం వాళ్ళు, అంటే తల పండిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, కాస్త ఒక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళకి మొదటి నుంచి అదే క్రమం అయి ఉండొచ్చు, రాసుకుంటారు. ప్రతిదీ రాసుకొని పక్కన పెట్టుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనం ప్రసంగ శాస్త్రంలో చూసాం, ఇది ఒక బ్లూ ప్రింట్ అన్నాం చూడండి. ఈ బ్లూ ప్రింట్ దాటి మనం ఎక్కడికి వెళ్ళాం. అది బ్లూ ప్రింట్ దాటి మనం, ప్లాన్ దాటి మనం బయటకు వెళ్ళి కట్టలేక, అలాగే నోట్స్ రాసుకుంటే బయటికి వెళ్ళి మనం మాట్లాడడం అదుపులో ఉంటుంది అన్నమాట. మనం చెప్పే విషయం అంతా అదుపులో ఉండటం అవసరమే మనం. అందుకనే మనం ఆలోచించేటప్పుడు, ధ్యానించేటప్పుడు కొంత సమయాన్ని మనం తీసుకోవాలి. ఒక చిన్న మాటను ప్రశాంత్ చదువుతాడు. రోమా పత్రిక 10వ అధ్యాయము 13, 14, 15 వచనాలను చదువుతాడు. చదవండి. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో వాళ్ళు రక్షించబడతారు. గమనించండి, ఈ వాక్యాన్ని మనం ఎలా వ్యాఖ్యానిస్తున్నామో చూడండి. ప్రార్థన చేస్తే రక్షించబడతారు.
ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? మొదటగా విశ్వాసం ఉంచాలి. అసలు విషయం ఏంటంటే వాళ్ళు రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వాళ్ళకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యము వినాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాళ్ళు ఉండాలి అంటే చదవండి బ్రదర్, మీరు చదవండి. 13 నుంచి చదువుతూ ఉండండి. వాక్యం చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళు వింటారు, విశ్వసిస్తారు. బాగానే ఉంది. వాక్యం చెప్పేవారు ఉండాలంటే వాక్యం చెప్పేవారిని పంపించేవారు ఉండాలి. పంపించేవారు లేకపోతే వాళ్ళకి వాక్యం ఎలాగా అందుతుంది? గమనించండి. అందుకనే పంపించేవాడు దేవుడే, పంపించేవాడు దేవుడే. కానీ ఇక్కడ ఒక చిన్న మాట మనం అర్థం చేసుకోవాలి. చెప్పేవారు సరిగ్గా చెప్పాలి. సరిగ్గా చెప్పాలంటే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సమయం తీసుకోవాలి, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. దానికి ఈ వ్యాఖ్యాన శాస్త్రం అనేది మనకు ఉపయోగపడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్యను మనం చూస్తూ ఉంటాం కదా. ఆ సమయంలో నపుంసకుడు, ఐథోపియాకు సంబంధించిన నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతూ యెషయా గ్రంథపు చుట్ట ఒకటి చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఫిలిప్పు రథానికి ఎదురుగా వెళ్ళి, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటే, నాకెవరు వివరించకపోతే నాకు ఎలాగ అర్థమవుద్ది అంటాడు ఆ నపుంసకుడు. అప్పుడు ఫిలిప్పు రథమెక్కి యేసు క్రీస్తును గురించిన సువార్తను బోధించాడు. గమనించాడు. చెప్పేవారు ఉండాలి, చెప్పేవారు సరిగ్గా చెప్పాలి. అప్పుడే రక్షణ కార్యం అనేది ప్రజలలో జరుగుతుంది. ఈ రోజున గుర్తింపు కోసమో ఏదేదో హడావుడి కోసమో కొన్ని వివాదాస్పదమైన విషయాలను గలిబిలి చేసే విధంగా బోధించటం వల్ల ఏమవుతుందంటే, ప్రభువు వద్దకు రావాలని అనిపించినా సరే వాళ్ళు అయిష్టత చూపించి వెనక్కి వెళ్ళిపోవడమే జరుగుతూ ఉంటుంది. గమనించండి. అందుకని ఇక్కడ మనకి టాలరెన్స్, సహనం కూడా అవసరం. ఈ సహనంతో వారికి మనం బోధించాలి. వాళ్ళు కొంత వ్యతిరేకంగా ఉండొచ్చు వాక్యానికి, అయినా సరే సహనంతో బోధించాలి కదా. చాలామంది, నాకు తెలిసిన విషయం ఏంటంటే, పోయిన నెలలో చాలామంది మామిడికాయలు కోసినా కూలి డబ్బులు రావట్లేదని చెట్టుకే కాయలు చేశారని నాకు కొంతమంది చెప్పారు లోపల తండాల్లో. అర్థమవుతుందా? అలాగని చెప్పి వచ్చే సంవత్సరం పంట లేకుండా లేకపోతే కాపు వేయకుండా ఉంటారా? ఇది సహనం అంటే. మనమేమనుకుంటామంటే, మనం చెప్పిన వెంటనే వాడు మార్పు చెందాలనుకుంటాం. కాదు. కొంతమంది సమయం, కొంతమంది వ్యతిరేకిస్తారు. ఆ కోసం సమయాన్ని మనం కేటాయించాలి, సహనం ఉండాలి. గమనించండి. ఆ రీతిగా చెప్పాలి, కొంత సమయం తీసుకోవాలి, వివరించాలి, సరిగ్గా బోధించాలి. అప్పుడే దేవుని కార్యాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అందుకే మనం చూడగలిగితే వ్యాఖ్యానకర్త యొక్క కర్తవ్యం అదే ముఖ్యంగా. అది మనకు వ్యాఖ్యాన శాస్త్రం అనేది మనకు ఒక సాధనం అని తెలుసు, కాదము, ఇది చాలా ప్రాముఖ్యమైనదని తెలుసు. కానీ వ్యాఖ్యానకర్త యొక్క కర్తవ్యం ఏంటి, అతను చేయాల్సిన పనేంటి అంటే, గమనించండి. కొన్ని విషయాలను గ్రహించి, చెప్పాను కదా, మాథ్యూ హెన్రీ కామెంటరీ ఇప్పుడు రాయబడింది కాదు, 500-600 సంవత్సరాల క్రితమే రాయబడిన కామెంటరీ అది. అఫ్కోర్స్ ఇంగ్లీష్లో ఒక 10-15 కామెంటరీలు ఇండియాలో అవైలబుల్గా ఉంటాయి. ఇక విదేశాల్లో అయితే చెప్పనవసరం లేదు, ఒక 20-25 కామెంటరీలు రెడీగా ఉంటాయి. జనాలు ఏంటంటే బైబిల్ని చదివి, వ్యాఖ్యానాన్ని చదివి నేర్చుకునే పరిస్థితుల్లో కాకుండా ఇప్పుడున్న ఈ 10-15 సంవత్సరాల పరిధిలో ఏమైపోయారంటే మనుషులు అన్ని రెడీమేడ్ ప్రసంగాలకు అలవాటు పడిపోయారు.
రెడీమేడ్ ప్రసంగానికి అలవాటు పడిపోయారు. ఇక్కడ చదివినంత అక్కడ కక్కేస్తాం అంతే ఆదివారం ఏంటి. అసలు అందులో మళ్ళీ వేరే విషయం ఇంకేమీ ఉండవు. దీనివల్ల కామెంటరీస్ పెద్దగా ఎవరు చదవటం లేదు. తెనాలిలో క్రైస్తవ గ్రంథశాల అని ఒకటి ఉంది. అది విజయవాడ సివిల్ కోర్టుల దగ్గర కూడా ఉంది వాళ్ళ బ్రాంచ్. ఇందులో దొరకని కామెంటరీ ఉండదు. విజయవాడలో పెట్టని రోజుల్లో నేను తెనాలి వెళ్ళి కేవలం ఆ పని మీద తెనాలి వెళ్ళేవాడిని. ఇది కామెంటరీ కొనుక్కోటానికి ఒకసారి ఒక కామెంటరీ, ఇంకోసారి ఇంకో కామెంటరీ, ఇంకోసారి ఇంకో హ్యాండ్ బుక్. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కాపీస్ కనపడతా ఉంటాయి కదా, ఓకే ఇది నెక్స్ట్ టైం కొందాం, అప్పటికి మనకు అంత డబ్బులు కూడా సమకూరుతాయి కాబట్టి నెక్స్ట్ టైం. అలాగా దాదాపు ₹1,50,000 మినీ లైబ్రరీ ఉంది నా దగ్గర విజయవాడ ఇక్కడగా. ఇప్పుడు ఈ తరానికి ముఖ్యంగా ఈ యవనస్తులకి ఇప్పుడు డిజిటలైజ్డ్గా మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. కామెంటరీస్ అన్ని యాప్స్ రూపంలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మనకి చార్ల్స్ హేడన్ స్పర్జన్ చేసిన ప్రసంగాలు కూడా ఎప్పుడు 600 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రసంగాలు కూడా ఇప్పుడు డిజిటలైజ్ చేసి మనకి ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఎంత మంచిదే కాదన్నాం, కానీ మనం వ్యక్తిగతంగా మనల్ని మనం మోసపుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం వ్యక్తిగతంగా వీటిని మనం అనుసరించడం మంచిది, వీటిని మనం నేర్చుకోవటం చాలా మంచిది. అందుకనే మొదటగా గ్రహించిన సంగతిని ఆ తర్వాత తరాలకు తెలియాలంటే ఇలాగ గ్రంథస్థం చేయబడాలి, ఆ పుస్తకాలన్నీ కూడా ఉండాలి. అలాగే మనం చూడగలిగితే వ్యాఖ్యానించటంలో కొన్ని ముఖ్య సూత్రాలు ఏంటంటే ఎవరికి వారు ఒక సొంత ధోరణిలో బోధించటం అనేది అంత ప్రాముఖ్యమైన సంగతి కాదు, అంత మంచిది కూడా కాదు. గమనించండి, బైబిల్ స్కూల్స్ లేవని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఒక అంశం మీదే ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు, ఒక అంశం మీద ఎక్కువగా. అందుకనే సొంత ధోరణి ఎక్కువైపోతూ ఉంటుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని పరిచర్యలు ఉంటాయి, కొన్ని మినిస్ట్రీలు ఉంటాయి, వాళ్ళకంటే ఒక పాటల పుస్తకం వేసుకుంటారు, ఆ పాట తప్ప ఇంకోటి పాట పాడితే పాపం అన్నారు. ప్రభుత్వం స్తుతించడానికి ఏ పాట అయితే అందరూ కలిసి పాడగలిగినప్పుడే కదా. అలాగే బైబిల్ వాళ్ళు ఖచ్చితంగా ఒక బైబిల్ స్కూల్ పెడతారు, వాళ్ళ ధోరణి వాళ్ళ విధానం మాత్రమే అందులో ఉంటారు. ఇలాంటి ఈ రోజున చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్. వాటి గురించి మనకు ఎందుకు అనుకోకూడదు, తప్పు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే కొద్దిగా తప్పుతో పట్టే వాళ్ళని మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. వాళ్ళు ఒక విధానం మీదే పెడతారు, కానీ గమనించండి, ఎక్సర్సైజ్ ఎప్పుడు ఒక చేయికే చేసామనుకోండి, ఈ చేతికే బలం వస్తుంది, మిగతా శరీరం అంతా పేలగా ఉండిపోతే ఏం ఉపయోగం? అలా ఉంటాయి అన్నమాట ఆ విధానం కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నిటినీ కూడా సొంత ధోరణిలో కాకుండా మొదటగా మనం చెప్పినట్టు ఆ ప్రామాణికాలకు అనుగుణంగా మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. గమనించండి, చాలా సొంత ధోరణులు అంటే ఎలాగుంటాయి అంటే వాళ్ళు అనుకున్న విధానాన్ని విశ్వాసుల మీద కూడా రుద్దడానికి ప్రయత్నించే విధానాలు అన్నమాట. ఉదాహరణకి ఒక పరిచర్య వాళ్ళు వివాహం చేసుకోలేదని వచ్చే విశ్వాసులు కూడా వివాహం చేసుకోవద్దంటారు. అదే చెప్తున్నా, సొంత ధోరణిలో వాక్యాన్ని వ్యాఖ్యానించడం అంటే అలాగే ఉంటాం కదా. ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని వాళ్ళకి కలిగిన అనుభవాన్ని బట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ఇదైతే పర్లేదు, కానీ ఈ రకంగా వాళ్ళ సొంత ధోరణిని రుద్దడం అంటే ఇలాగే ఉంటుంది. గమనించండి. అందుకనే పౌలు అపోస్తలుడు ఏమంటాడు,
వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షితో ఉండి వాళ్ళు వివాహాన్ని నిషేధిస్తున్నారు అంటే అసలు దేవుడు ఏదేదో ప్రారంభించింది అదే కదా. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించమని ఆజ్ఞనిస్తే ఆ ఆజ్ఞనే మీరినట్టు కదా మనం కదా. అందుకని వ్యాఖ్యానించటం అనేది అలా ఉండకూడదు, వాక్యాన్ని వివరించటం అనేది అలా ఉండకూడదు, సొంత ధోరణిలో ఉండకూడదు. గమనించండి, ఎప్పుడైతే రెండు విషయాల మధ్య పోలిక తేబడుతుందో అప్పుడు మరొక విషయాన్ని మనుషులు గ్రహించడానికి ప్రయత్నిస్తారు. ఇదేదో ఏకాభిప్రాయంతో అనుకునేది కాదు, 2-3 చోట్ల పరిశీలించి. అందుకనే బెరియా సంఘం గురించి మీరు వినే ఉంటారు. ఈ బెరియాలో ఉన్న సంఘస్థులు ఏం చేసేవాళ్ళు, మధ్య మధ్యలో బోధకులు వచ్చి వీరికి ఉపదేశం చేస్తున్నప్పుడు లేఖనాలను పరిశీలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అని. అర్థమవుతుంది కదా. అందుకని ఈ రీతిగా మనం పోల్చుకున్నప్పుడు మరిన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే గమనించగలిగితే దేవుని వాక్యము అధికారపూర్వకమైందని గ్రహించి విశ్వసించి ఆ వాక్యాన్ని మనం వక్రీకరించకూడదు, సరైన విధానంలో దాన్ని మనం బోధించాలి అన్న ఎరుక ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు చలోక్తులు కానీ చమత్కారమైన మాటలు కానీ రావన్నమాట. వాస్తవానికి వివాహం ఘనమైనది. ఎక్కడ అది అన్ని విషయాలు. కానీ ఆ ఘనమైన వివాహంలో ఒక ఆయన అచ్చంగా ఏ జోకులే చెప్తాడు అరగంట. జనాలందరూ అవుతానే ఉంటారు. మా ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటి ఆయన ఇంగ్లీష్ టీచర్ కదా, అచ్చంగా జోకులే చెప్తాడు. జనాలు వివాహం యొక్క ప్రాముఖ్యత మర్చిపోతారు. సాధారణంగా అది పెళ్ళిళ్ళు ప్రసంగాలు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి వాళ్ళిద్దరు తప్ప అందరూ వింటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ చమత్కారం వల్ల వాక్యం పక్క వెళ్ళిపోయింది, ఈయన జోకులు మాత్రం గుర్తుంటాయి కదా. ఇలాంటి ఫార్ములా మనం పాటించామనుకోండి చాలా తప్పది. వాళ్ళని హెచ్చరించినట్టు ఉండాలే కానీ అసలు వాళ్ళు ఇద్దరు అనుకున్న జనాలందరూ విని నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఆయన పిలవండి, ఆయన అయితే బాగా నవ్విస్తాడు, జనాలు నిద్ర రాదు. నిద్రపోకుండా ఉండటం ఎలా బాధ్యత. వీళ్ళు నిద్రపోతున్నారని ఆయన వీళ్ళకి జోకులు వేయాలి, లేదా మధ్య మధ్యలో 2-3 పాటలు పాడాలి. ఈ ఫార్ములాలన్నీ మన వాళ్ళు అలాగా ఇచ్చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాక్యాన్ని మనం వక్రీకరించిన వాళ్ళం అవుతాం. అలాగే దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించే సూత్రాల్లో మనం చూడగలిగితే బైబిల్లో పొందుపరచబడిన వాటితో సహా కొన్ని చారిత్రక ఆధారాలను కూడా మనం క్రోడీకరించి అంటే వాటిని కూడా కలుపుకొని వ్యాఖ్యానించటం అనేది అవసరం. ఇందాక పాపాత్మురాలైన స్త్రీ కాళ్ళకు అత్తరు పూసింది కదా, ఇందులో చారిత్రాత్మకమైన విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అదేంటి, యూదులు కూర్చున్నప్పుడు కాళ్ళు ఎలాగ పెడతారు అని. ఇది అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండదు, కానీ ఇది చరిత్రకు సంబంధించింది. అది అందుకనే చారిత్రాత్మకమైన విషయాలను కూడా మనం కలపాలి. అలాగే గ్రంథకర్త యొక్క అర్థాన్ని, భావాన్ని, ఉద్దేశాన్ని మనం తెలుసుకొని బోధించాలి. గ్రంథకర్త అంటే ఉదాహరణకి ఇర్మియా గ్రంథమును పక్కనే ఉన్న విలాప వాక్యాలు రాసింది ఎవరు? ఇర్మియా ప్రవక్తేగా కదా. ఆయన పని ఎంతసేపు ఏంటి? ప్రభు పాదాలు పట్టుకొని అడవటమేగా. ఆ ఉద్దేశం మనకు తెలిసి ఉండాలి. ఆయన ఏ రీతిగా బద్దలైన సందుల్లో ఆయన నిలబడి ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు, యెరూషలేము వారందరి గురించి ఇశ్రాయేలీయుల అందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్న ఉద్దేశం మనకు మొదటిగా తెలియాలి. అలాగే సువార్తలు రాయబడినప్పుడు కూడా ఒక్కొక్క సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక రీతిలో చూపించడానికి ప్రయత్నించారు. ఒక సువార్తికుడు ఆయన్ను రాజుగా చూపించడానికి ప్రయత్నించారు, మరొక సువార్తికుడు ఆయన్ని రక్షకుడిగా చూపించడానికి ప్రయత్నించాడు. ఇక లోకాయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని మనుష్య కుమారునిగా చూపించడానికి ప్రయత్నించారు. ఆ ఉద్దేశం మనకు తెలిసినప్పుడు
మరింత లోతుగా మనం ఆ విషయాలను తెలుసుకుంటాం, వారికి బోధిస్తాం. అందుకని వ్యాఖ్యాన శాస్త్రంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇంత మాత్రమే కాదు, కమ్యూనికేషన్ అనేది కూడా, అంటే భావ ప్రసారం అనేది కూడా చాలా అవసరం. భావ వ్యక్తీకరణ అనేది కూడా చాలా అవసరం. మనకి తెలిసి ఉండి దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకని గమనించండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. అలాగే ఏ భాషా పదము వాడబడుతుందో ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి హెబ్రీ, గ్రీకు భాషల నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన భాష అరామిక్ భాష. కాబట్టి మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తే అంత అరామిక్లోనే ఉంటుంది. కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తాయి, కానీ అంత అరామిక్లోనే ఉంటుంది. ఒక్క ముక్క అర్థం కాదు, చూస్తే ఆ శిలువ శ్రమలు మాత్రం అర్థమవుతాయి తప్ప ఈ భాషను మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం తెలుసుకోలేము, నేర్చుకోలేము. ఒకవేళ నేర్చుకొని కొన్ని ప్రాచీన బైబిల్ని మనం అధ్యయనం చేయగలిగితే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న అవకాశాలు అంతగా లేవు కాబట్టి కుదరని పని. కానీ కొన్ని పదాలు మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన భాష అరామిక్ భాష అని మనకు తెలుసు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడు? తలిత కుమి, కుమారి లే, చిన్నదానా లే అన్నాడు. అర్థమవుతుంది కదా. ఇటువంటి కొన్ని భాషా పదాలు మనం వారికి వివరించటం వల్ల కూడా మన వివరణ లేకపోతే మన వ్యాఖ్యానం అనేది చాలా అర్థవంతంగా ఉంటుంది. అలాగే మనం 4 ప్రధానమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించటంలో. మొదటిది ఏంటంటే పరిశీలన, అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. అబ్జర్వేషన్. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ స్పీకర్. మంచి శ్రోతే మంచి వక్తగా. ఎవరు వినటం బాగా అలవాటు చేసుకుంటారో వాళ్ళు బాగా మాట్లాడతారు. గమనించండి. దీనికోసం వినాలి అంటే ఎంత ఓపిక కావాలి, ఎంత ఓర్పు అవసరం మనకి. ఈ విన్న విషయాలను ఇంకా అధ్యయనం చేయాలంటే విన్నది కరెక్టా కాదా, విన్న విషయాల మీద మనం పట్టు రావాలి అంటే ఎంత అధ్యయనం చేయాలి. మీలో చాలామందికి సామర్లకోట ప్రభుదాస్ గారు తెలిసే ఉంటారు. సామర్లకోట ప్రభుదాస్ ఆయన మాట్లాడుతుండగా ఆయన ఒకానొక ప్రసంగంలో నేను విన్నాను. ఈ సకినేటిపల్లి ఈ ప్రాంతాల్లో నాకు మిత్రులు చాలామంది ఉన్నారు, నాతో కలిసి చదువుకున్న వాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళ ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ఎందుకు వెళ్తామంటే వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడే వెళ్తాం కదా. అందులో ఒకరోజు నేను వస్తూ ఉండేవాడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిగత అనుభవాల్లో ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన ఈ బైబుల్ స్టడీలో పడిపోయి వాళ్ళ భార్య ఆయనకి కాఫీ ఇచ్చేదంట, టీ ఇచ్చేదంట. ఏ రోజున కూడా వేడి కాఫీ తాగలేదంట ఆయన. ఆమె ఇచ్చేది, కానీ ఆయన ఇంట్లో పడిపోయి రాసుకోవడంలో చదువుకోవడంలో పడిపోయి ఎప్పుడుకో గుర్తొచ్చి ఇచ్చింది కదా అని చల్లారిపోయింది. ఆయన ఏ రోజు కూడా వేడి కాఫీ తాగలేదంట ఆయన. అంటే ఎంత ఓర్పు కావాలండి అందులో మునిగిపోవటానికి, ఆ లేఖనాలు పరిశీలించడానికి, వాటిని స్టడీ చేయడానికి. గమనించండి, అలా చల్లటి కాఫీయే తాగాడు. కానీ ఆయన మాట్లాడటం మొదలు పెడితే, ఆయన షుగర్ పేషెంట్, 2 గంటలు మాట్లాడతాడు. ఆయన పరిగెత్తిస్తాడు. వాక్యాన్ని ఒక చిన్న మాట అటు ఇటు తప్పు చదివిన ఊరుకో తిడతాడు మైకులో. అవతల వాక్యాన్ని చదువుతున్న వాళ్ళు ఎంత సీనియర్ విశ్వాసులైనా సరే వాళ్ళకి ముట్టికాయలు పడిపోతూ ఉంటాయి. అంత ఓర్పు అవసరం. పరిశీలించడానికి కూడా మనకు అంత ఓర్పు అవసరం. మనం గ్రహించిన సంగతిని ఇంకా రూఢీపరుచుకోవడానికి వాటిని మనం
పరిశీలించాలి. ఎలాగంటే ఒక డిటెక్టివ్ కనుక నేర పరిశోధనలో ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తాడో మనం కూడా వాక్యాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించాలి. అంత ఖచ్చితత్వం ఉండాలి, యాక్యురసీ మనకి అవసరం. అలాగే దీనికి మనం కొంత అభ్యాసం కూడా చేయాలి. ఎక్కువ గంటలు కూర్చోవడానికి, ఎక్కువ గంటలు చదవటానికి. సాధారణంగా విద్యార్థులు ఏమంటారు, పుస్తకం తీయగానే తలనొప్పి వస్తుంది అంటారు. విన్నారా? ఎందుకు వస్తుంది? అసలు ఈ పుస్తకం చూసి అలవాటు లేదు కదా. నువ్వు సడన్గా మార్చిలోనో ఫిబ్రవరిలోనో పుస్తకం తీస్తే తలనొప్పి కాకపోతే ఏమొస్తుంది? నువ్వు జూన్ జూలై నుంచి మొదలు పెడితే పుస్తకం తీయడం, రోజుకో పేజీ చదవటం, కాసేపు దాంతో సమయాన్ని గడపటం చేస్తే నీకు తలనొప్పి రాదు. అందుకనే ఇక్కడ మనకి ప్రాక్టీస్ అవసరం, అభ్యాసం అవసరం, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అవసరం. మరొక సంగతి ఏంటంటే గమనించండి, ఈ పరిశీలించడంతో పాటుగా మనకి ఈ పరిశీలనలో మనకి 6 మిత్రులు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళని మనం జాగ్రత్తగా పలకరించాలి, వారితో సహవాసం చేయాలి. ఆ మిత్రుల్ని మీకు పరిచయం చేస్తాను. మొదటిది ఎవరంటే హూ. ఎవరు? హూ. మనం ఇప్పుడు ఒక లేఖనాన్ని పరిశీలిస్తున్నాం, దాన్ని అధ్యయనం చేస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. అక్కడ మనకి ఎవరు అనేది మనకు తెలియాలి. ఒకసారి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్ముడు, పౌలపోస్తలుడు, సిల్వాను, తిమోతి, తెస్సలోనిక సంఘం వారు, మాసిదోనియా వారు, అకయా వారు, మేము, మీరు, మా అని మాట్లాడుతూ ఉంటాడు పౌలపోస్తలుడు కదా. ఎవరు అక్కడ ఉన్నది అంటే ఆ మొదటి అధ్యాయంలో వీళ్ళే. అందుకనే ఒక ప్యాసేజ్ లేక ఒక పారాబుల్, ఒక ఉపమానము లేకపోతే ఒక సంఘటన మనం చదువుతున్నప్పుడు అందులో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే హూ తర్వాత వాట్, ఏమిటి. ఓకే, ఎవరో మనం తెలుసుకున్నాం. అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పబడతా ఉంది, ఏం ఆలోచనలు వ్యక్తం చేయబడ్డాయి. అసలు ఇప్పుడు ఆ తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరున్నారో మనం చూసాం కదా. ఏంటి అంటే అక్కడ పౌలు చేసిన పరిచర్య. ముఖ్యంగా పౌలు మిషనరీ ప్రయాణంలో తెస్సలోనికను దర్శించి అక్కడ పరిచర్య చేసి వారికి బోధించటం ప్రారంభించాడు. వారి మధ్య గొప్ప పరిచర్య చేశాడు. అందుకని అక్కడ ఏం జరిగింది అంటే పౌలు యొక్క పరిచర్య లేకపోతే మిషనరీ ప్రయాణం అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? తెస్సలోనిక ప్రాంతంలో. తెస్సలోనిక అంటే ఇదే ఆ రోజున రోమా చక్రవర్తి తన భార్య అయిన సలోనిక పేరు మీద కట్టిన ఒక ప్లాండ్ సిటీయే తెస్సలోనిక. తెస్సలోనిక ఆమె పేరు మీద. మనకు కూడా ఇప్పుడు 48 గజాలు 72 గజాలు ఇచ్చి ఏం పెడతారు పేర్లు? వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ ఎలా అంటారో ఈ కాలనీకి రోమా చక్రవర్తి పెట్టుకున్న పేరు సలోనిక. ఎవరు అంటే వాళ్ళ భార్య. అది ఇవి జియోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ భౌగోళిక ఆధారాలు. అందుకని ఎక్కడ జరిగింది ఈ పరిచర్య అంటే తెస్సలోనిక ప్రాంతంలోని మాసిదోనియాలో జరిగింది. తెస్సలోనికలోని మాసిదోనియాలో. ఎలా తెలుస్తాయండి ఇవన్నీ? మనకి సాధారణ బైబిల్లోనే అబ్రహాము ప్రయాణం ఒక 2 మ్యాప్లు ఉంటాయి. అలాగే పౌలపోస్తలుడు చేసిన 3 మిషనరీ ప్రయాణాలు 3 మ్యాప్లు కూడా ఉంటాయి మన బైబిల్లో చివరి. ప్రతి దానికి కూడా మ్యాప్ ఉంటుంది. అందుకనే బైబిల్ అట్లాస్ కనుక మనం కొనుక్కొని పరిశీలించగలిగితే ఇటువంటి జియోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ అంటే భౌగోళికమైన వాస్తవాలు, ఆధారాలు మనకి అర్థమవుతుంది. బైబిల్ అట్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఉంటుంది బైబిల్ అట్లాస్. మీరు ఏదైనా పరిశీలించవచ్చు అందులో. నిన్న రోజున ఆరాధన జరుగుతున్నప్పుడు డెమస్కస్ అంటే దమస్కులో, సిరియా డెమస్కస్లో హ్యూమన్ బాంబ్ అంటే ఏమంటారు దాన్ని, మానవ బాంబు పేలింది. ఒకటి చర్చిలోకి వెళ్ళిపోయి 40 మందిని చంపేశాడు. నిన్నే
మరి ఎంత ఎక్కడున్నాయంటే మళ్ళీ పౌలు రోజులు అయ్యాయి కదా, పౌలు పరిచర్య చేసింది, పౌలు పట్టబడింది అక్కడే కదా. వీటన్నిటికీ మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే పౌలు ప్రయాణం చేసిన టర్కీ, ఇప్పుడు దాన్ని తుర్కియా అంటున్నారు. ఇవన్నీ మనకి జియోగ్రఫికల్ ఫ్యాక్ట్స్ అనేవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎప్పుడు జరిగింది ఇది? పౌలు చేసిన 2వ మిషనరీ ప్రయాణంలో జరిగింది ఇది. దీనికి సంబంధించిన ఆధారం ఎక్కడుందంటే మళ్ళీ అపోస్తల కార్యములు 16-17 అధ్యాయాల్లో పౌలు చేసిన 2వ మిషనరీ ప్రయాణం మనకి కనపడుతుంది. అపోస్తల కార్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే 12 వరకు పేతురు పరిచర్య కనపడుతుంది, 13 నుంచి 28 వరకు పౌలు పరిచర్య కనపడుతుంది. ఈ 13 నుంచి 28లో మళ్ళీ మనకి 3 మిషనరీ ప్రయాణాలు కూడా కనపడతాయి. ఈ 16-17 అయ్యాకే కదా, అంటే 2వ మిషనరీ ప్రయాణం అయ్యాకే పౌలు రోమపట్నంలో చెరసాలలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ పుత్తోను దయ్యం పట్టిన ఆమెని విడిపించడం వల్ల ఆమె మీద పడి బతుకుతున్న వాళ్ళకి కొంత కష్టం అనిపించి వీళ్ళని బెత్తాలతో కొట్టి రోమా చెరసాలలో పడేసింది. గమనించి ఇటువంటి అన్నీ కూడా ప్రతిదానికి కూడా ఒక లింక్ అనేది ఉంటుంది, దీన్ని మనం గమనించాలి. అలాగే ఎందుకు జరిగింది అంటే వాస్తవంగా ఇక్కడ జరిగిన పరిచర్యను తిమోతి గ్రంథస్థం చేయడం ప్రారంభించాడు. అలాగే తిమోతి వీటన్నిటిని కూడా పరిశీలించి వీటన్నిటి మీద ఒక రిపోర్ట్ రెడీ చేసి, ఒక నివేదిక సిద్ధం చేసి యెరూషలేములో ఉన్న పెద్దలకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇలాగ పరిచర్య జరుగుతూ ఉంది, ఇలాగ చేస్తూ ఉన్నారు, ఇలాగ వాళ్ళని జైల్లో పెట్టారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళి యెరూషలేములో ఉన్న ఆది అపోస్తలు పెద్దలకి ఎలా జరిగింది, ఈ 6 విషయాలను కూడా మనం పరిశీలించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ. అప్పుడు మనం ఆ వాక్యాన్ని, ఆ వాక్య భాగాన్ని, ఆ సంఘటనని లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం గమనించగలిగితే ఆ స్ట్రక్చర్ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏ ప్యాసేజ్ అయితే చదువుతూ ఉన్నామో ఆ స్ట్రక్చర్ మనం తెలుసుకోవాలి. అది ఏ పద్ధతిలో ఉందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం ఓటీ సర్వే ఒకసారి చూస్తే చరిత్ర ఉంటుంది, చరిత్ర తర్వాత మనకి కావ్యాలు ఉంటాయి, తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉంటారు. సూక్ష్మంగా ఇది ఓటీ సర్వే. ఇకపోతే మనకి ఎన్టీ సర్వే, న్యూ టెస్టిమెంట్ సర్వే, కొత్త నిబంధన సర్వేకి వచ్చేసరికి సువార్తలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, తర్వాత మనకి పత్రికలు ఉంటాయి, దర్శన గ్రంథం ఉంటుంది. చరిత్ర ఏంటనుకోవచ్చు, అపోస్తల కార్యమే పెద్ద చరిత్ర. కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు, అసలు ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరిగినాయి అంటే పెద్ద చరిత్రది. ఇక తర్వాత ఇవన్నీ పత్రికలు, పౌలు సంఘాన్ని, వ్యక్తుల్ని బలపరచడానికి రాసిన పత్రికలు, అందులో ఒక 3 మళ్ళీ కాపరి పత్రికలు. వీటి తర్వాత మళ్ళీ మనకి దర్శన గ్రంథాలు. ఇది మనం సూక్ష్మంగా గ్రహించగలిగితే అవి ఏ పద్ధతిలో ఉన్నాయి మనం గ్రహించాలి. దాన్ని బట్టే మన అధ్యయనం అనేది ఉంటుంది. ఉదాహరణకి కావ్యాలు ఉన్నాయి కదా, యోగు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 కావ్యాలు ఉన్నాయి కదా. వీటిని మనం అర్థం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చరిత్రను మనం అర్థం చేసుకునేటప్పుడు వాటికి సంబంధించిన భౌగోళిక ఆధారాలు, వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా. అందుకనే అక్కడ హెబ్రీ భాషలో ఉన్న నెలలు ప్రస్తావించబడతా ఉంటాయి. ఎజ్రాలో కానీ, నెహమ్యాలో కానీ, దానియేలు గ్రంథంలో కానీ, ఆమోస్ గ్రంథంలో కానీ. వీటిని మనం బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తుకు పూర్వం మనం చూడగలిగితే 8 సంవత్సరాలు, ఇవన్నీ మళ్ళీ మనకి చారిత్రక ఆధారాలు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆ పద్ధతి, ఆ స్ట్రక్చర్ని బట్టి మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకని మనం గమనించగలిగితే ఈ యోబు గ్రంథం కానీ, సామెతల గ్రంథం, ఇవన్నీ కూడా మనకి పద్య రూపకంలో ఉంటాయి, పద్యాల్లాగా ఉంటాయి. ఇకపోతే హబక్కూకు గ్రంథం కానీ, పరమగీతాలు, ఇవి సంభాషణలాగా ఉంటాయి. సంభాషణ అంటే మనకు తెలుసుగా డైలాగ్స్, ఇద్దరు మాట్లాడుకునేటట్టు. హబక్కూకు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. మాకెందుకు ఇలాగ అయ్యింది,
ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఆఖరికి ఆయనకి సమాధానం దొరికి ఏమి ఉన్నా లేకపోయినా పర్లేదు అనే స్థాయికి వచ్చేస్తాడు ఆఖరి అధ్యాయంలో. అలాగే ఇక్కడ పరమగీతాల్లో కూడా షొల్లమెతికి సొలొమోనుకి మధ్యలో సంభాషణ ఏ రూపంలో ఉంది మనం చదువుతున్న వాక్య భాగం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే మనకి మలాకీ గ్రంథం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే ప్రశ్న సమాధాన రూపకంగా ఉంటుంది. అలాగే కొన్ని తర్కించే విధంగా ఉంటాయి కొన్ని, ముఖ్యంగా ఆమోసు గ్రంథం కానీ ఇవి. ఆమోసు గ్రంథంలో మనం చూడగలిగితే 5 దర్శనాలు 6 దర్శనాలు అటు ఇటుగా, ఈ దర్శనాలన్నీ కూడా 2 కాలాల్లో జరిగినట్టు రాయబడి ఉంటాయి, కానీ అవి ఒక కాలంలోనే జరిగినాయి. అది కూడా ఇశ్రాయేలు రాజ్యము విడిపోయాక, దక్షిణ ఇశ్రాయేలుగా ఉత్తర ఇశ్రాయేలుగా విడిపోయాక రాయబడిన గ్రంథం అది. అందుకని వీటిని మనం రీజనింగ్ తర్కించి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఫిలోమోను పత్రిక చూస్తే కథారూపకంగా ఉంటుంది, ఒక చిన్న షార్ట్ స్టోరీ లాగా ఉంటుంది ఫిలోమోను పత్రిక. అందుకని వీటికి సంబంధించిన పోలికలు కానీ వ్యత్యాసాలు కానీ వీటిని పరిశీలించి మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. అలాగే వీటితో పాటుగా మనకి కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. వీటి వలన కొన్ని లోతైన సత్యాలు మనం తెలుసుకోలేము. ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటే గమనించండి, ముందుగానే దాని మీద ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ అనే వాటికి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, కాదు భారతదేశానికి వాళ్ళు హానికరులు అనే ఒక అభిప్రాయం మనకు. అలాగే పరమగీతం అనే పాటికి చాలామందికి అది బూతు అనే అభిప్రాయం ఉంటుంది. దీన్నే ప్రీ కన్సీవ్డ్ నోషన్ అని. అందుకని జనాలు పరమగీతాలు పెద్దగా చదవరు. వీళ్ళు ఎప్పుడు చదువుతారు, వాళ్ళ లోపల ఇమిడిపోయిన భావం ఉంది చూడండి, అది పోతే ఆ అభిప్రాయాన్ని వదులుకుంటే కానీ పరమగీతాన్ని చదవలేదు. అది ప్రేమికుడికి ప్రేయసికి మధ్యలో ఉన్న సంభాషణ కాదయ్యా, వరుడికి వధువు సంఘానికి మధ్య ఉన్న సంభాషణ అనే భావనలోకి వెళ్తే తప్ప మనం దాన్ని చదవలేదు. అలాగే ప్రకటన గ్రంథం అనే పాటికి చాలామందికి మళ్ళీ ఇంకొక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది, అదేంటి భయం. చాలామంది ప్రకటన గ్రంథం చదవరు, అక్కడి వరకు వస్తారు అయిపోతారు. చాలామందికి కూడా భయం అంటారు. అదే నువ్వు రాకడానికి సిద్ధపడితే నీకు భయం ఎందుకు, సరి చేసుకో, సిద్ధపడు, నీకు భయం ఎందుకు నీకు, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. 20 తర్వాత పిలవకుండా ఉన్నాం చూడండి మనమే. ఎందుకు ఉంచాడు ఆయన అంటే సరి చేసుకోవాలి, సిద్ధపడాలని ఉంచాడు. సిద్ధపడిన వాళ్ళు ఆయన 20లో తీసుకెళ్ళిపోయాడు, 21లో కూడా. ఏంటది? కరోనా. అది అందుకని ప్రకటన గ్రంథం చదవాలంటే కొంతమందికి ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి గమనించగలిగితే ఇటువంటి దురాభిప్రాయంతోనో లేకపోతే ఏదో భావజాలంతోనో ఏదో భేదాభిప్రాయంతో చదివితే అర్థం అవ్వదు మనకి. వాటన్నిటిని విడిచిపెట్టుకొని మనం చదవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని చదివాక మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏంటంటే ఏ రీతిగా దీన్ని మనం బోధించాలనేది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకని అక్కడ పరిస్థితికి అనుగుణంగా కాంగ్రిగేషన్ని బట్టి, సమూహాన్ని బట్టి మనం బోధించే విషయాలు సంఘంలో బోధించే విషయాలు కొన్ని ఉంటాయి, బహిరంగ సువార్తల్లో బోధించే విషయాలు కొన్ని ఉంటాయి, ఉద్యోగ కూడికల్లో బోధించే విషయాలు కొన్ని ఉంటాయి. అన్ని చోట్ల తొడలు ఛాలెంజ్లు చేయలేం కదా. చేస్తే వేరేలాగా వెళ్ళిపోతుంది, వాక్యం ఎగిరిపోద్ది, మనుషులు కనపడతారు అంతే. అందుకనే ఇంత మనం అధ్యయనం చేశాక నిర్ణయం ఎవరి చేతిలో ఉందంటే మన చేతుల్లోనే ఉంది, దాన్ని ఏ రీతిగా బోధించాలి అనేది. అలాగే వీటితో పాటుగా మనం ముఖ్యమైన ఆలోచన, ఆ పుస్తకానికి ఉన్న ముఖ్యమైన ఆలోచన, దాన్నే మనం కీ థీమ్ లేకపోతే కీ థాట్ అంటాం. ముఖ్యమైన ఆలోచన, కీ ఐడియా, దీన్ని మనం తెలుసుకొని మనం బోధించాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రంథకర్త యొక్క ప్రవాహం కూడా మనం తెలుసుకోవాలి, ఫ్లో.
ఏ రీతిగా బోధిస్తున్నాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మీరు కీర్తన గ్రంథమే చూస్తే అందులో అతిథిగా సగమే దావీదు రచించాడు. లేకపోతే కానీ మనం మాట తీరుగా ఏమంటాం, ఇది దావీదు కీర్తనలు అంటాం. కానీ అందులో ఆయన రాసింది సగం. కానీ ప్రతి దానికి కూడా ఏదో ఒక లింక్ ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది. అలాగే కొరాహు కుమారులు రాసిన కీర్తనల్లో కూడా ఒక ఫ్లో ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు మందిరం గురించే రాస్తారు. దావీదు రాసిన ఎక్కువగా స్తుతించినట్టు ఉంటాయి. ఈ ఫ్లోని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఒక గ్రంథకర్త రాయటం ప్రారంభించాడు అంటే తన ఫ్లోని బట్టే రాస్తూ ఉంటాడు. అందుకనే ఇర్మియా కానీ విలాప వాక్యాల్లో కానీ ఇర్మియా గ్రంథకర్త ఎలా రాస్తాడు, కన్నీటితో రాసినట్టే ఉంటాయి అవన్నీ కూడా. అందుకని ఆయన్ని మనం అన్న పేరే ఏడుపుల ప్రవక్త, విలపించే ప్రవక్త, ఇర్మియాకు ఉన్న పేరు. అందుకని ఈ ఫ్లోని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వీటన్నిటినీ కొన్ని పాయింట్స్ మనం సిద్ధపరచుకొని, మనం ధ్యానం చేసిన విషయాలన్నీ మనం నోట్స్గా సిద్ధపరచుకొని మనం బోధించినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తుంది అంటే దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పరలోక ప్రార్థన నేర్పించే ఉద్దేశం మనకు తెలుసుగా. అయ్యా, వాళ్ళందరూ యోహాను శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పంటే ఆయన పరలోక ప్రార్థన వారికి నేర్పించారు. అలాగే ఆ రొట్టె విరవడం గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11-10 అధ్యాయంలో ఉండే విషయాలు కూడా ఆ రీతిగానే మాదిరికరంగా బోధించబడిన విషయాలు. అందుకని ఆ సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక వాక్యాన్ని, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించి వివరించగలిగినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, సంఘానికి అది మేలుకరంగా ఉంటుంది, అందరికీ అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబడిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రాబోయే తరగతుల్లో మరిన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే మనం నేర్చుకుంటూ ఉందాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం.